నీతిపరుడును తన తరములలో నిందారహితుడై దేవునితో కూడా నడిచినవాడు. నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచాడు. కాబట్టి దేవుని స్వరాన్ని, అక్కడ ఎంత గలిబిలి ఉన్నా, ఎంత పాపము తన చుట్టూ ఉన్నా, తన గృహము చుట్టూ ఉన్నా, తన ప్రాంతంలో ఉన్న, తను దేవుని స్వరాన్ని వినగలిగాడు అంటే నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఎవరు ఎలా ఉన్నా కూడా నేను దేవుడితో నడవాలి అన్న ఆసక్తి, అన్న పట్టుదల నోవాహుతో ఉంది. కాబట్టి నోవాహు దేవుడి స్వరాన్ని ఆ యొక్క సమయంలో ఉన్నాడు కదా. మనం ఈ లోకంలో ప్రార్థన చేస్తూ ఒక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ఒక ఈ లోకంలో ఉన్నాం. మనము దేవునితో ఉండగలుగుతున్నామా? ఒక నిందారహితులుగా దేవుడితో నడిచే స్థితిలో, అంతేకాదు ఆ యొక్క నీతిపరులుగా మనం ఈ లోకంలో ఉండగలుగుతున్నామా? అప్పుడు మాత్రమే మనము ఆయన యొక్క స్వరాన్ని మనం ఈ లోకంలో వినగలం. అదే దేవుడు చెప్తున్నారు.